తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయ పరిణామాల గురించి ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజులకే ఎంఆర్పీఎస్ ఏబీసీ వర్గీకరణ చేస్తున్నటువంటి మాటల్లో నిజం లేదని తేల్చడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ జాతీయ అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఏ రూపకంగా మీరు 100 రోజుల ప్రకటన ఏబీసీ వర్గం చేస్తారని ఇప్పటివరకు కూడా చేయలేదు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో బీజేపీ మాదిగలు పెట్టుకున్న నమ్మకాన్ని 100% ఇప్పటికైతే వమ్ము చేసిందనే భావనలోనే మేము ఉన్నాం. 28 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ బీజేపీ. మేము నమ్మడానికి కారణం, ఈరోజు నిన్న కూడా గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఎస్సీ వర్గీకరణకు మా కేంద్ర పెద్దల మద్దతు ఎప్పుడో ఇచ్చారు, ఎస్సీ వర్గీకరణ చర్చ జరుగుతున్నాయి, త్వరగానే పరిష్కారం జరుగుతాయని ఇవాళ కూడా చెప్పడం జరిగింది. అంటే నాటి నుంచి నేటి వరకు వర్గీకరణకు అనుకూలమే అంటున్నారు, కానీ బిల్లు పెట్టడంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, బిల్లు పెట్టడంలో మోసం చేశారు. రెండో విషయం, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖలు తీర్మానం చేసింది హిందూ దేవుళ్ళ సాక్షిగానే. 96లో తిరుమల కొండలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా, మొన్నటికి మొన్న తెలంగాణ వచ్చినాక భద్రాచలంలో శ్రీరాముడి సాక్షిగా తీర్మానం చేశారు. మూడో విషయం, అంతకుముందు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్దలైన ఎల్కే అద్వానీ గారు, గడ్కరీ గారు, సుష్మా స్వరాజ్ గారు ఎన్నోసార్లు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి గతంలో లేఖలు కూడా రాశారు. అదే సమయంలో నాలుగో విషయం కూడా వచ్చినప్పటికీ 94 తర్వాత వచ్చిన ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగానే మేనిఫెస్టో పెట్టుకుంటూ వచ్చేశారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడ సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, ఉద్యమాలు చేసినా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంత మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిన పార్టీ చివరికి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని వాగ్దానాలు చేశారు. కానీ 8 సంవత్సరాలు అయిపోతున్నా వాళ్ళ పాలన వచ్చి ఎస్సీ వర్గీకరణ అంశం ఒక అడుగు కూడా ముందుకేయకపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి మాదిగల పట్ల, మాదిగల సమస్య పరిష్కారం పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనడానికి వాళ్ళ జాప్యమే అసలు కారణం అనే విషయం కూడా, సాక్ష్యం అనే విషయం కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి పదే మేము ఢిల్లీ చుట్టూ తిరిగేవాళ్ళం, ఢిల్లీలో ధర్నాలు చేసేవాళ్ళం, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ధర్నాలు చేశాం. అయినా మా సమస్యకు నిజాయితీగా పరిష్కారం చూపెట్టలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళే హైదరాబాద్కు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల పేరుతో దేశ ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి లీడర్లందరూ ఇక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షను, మా ఆవేదనను తెలియజెప్పడానికి ఇది ఒక అవకాశం, మాకు అవకాశం. మేము పదే ఢిల్లీకి ఈ రోజుల్లో మీరు ఏబీసీ వర్గీకరణ కోసమే బీజేపీ వాళ్ళతోనే మీరు అనుబంధంగా ఉన్నారా? ఒక విషయం ఏంటంటే, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ, అంతే కదా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం మేము చేస్తామని చెప్పి పదే మాట్లాడుతూ పదే మాకు అండగా నిలబడుతున్నప్పుడు మేము వాళ్ళని శత్రువులు చూడలేము కదా. కానీ వర్గీకరణ అంశం ఎప్పుడైతే పూర్తిగా నెట్టేస్తున్నారో, వర్గీకరణ అంశం ఎప్పుడైతే పరిష్కారం కావట్లేదో, అట్లాంటప్పుడు వాళ్ళ మీద మాకు అనుమానాలు పెరుగుతాయి కదా. అనుమానాలు పెరిగి ఆవేదనకు దారితీసింది. ఆవేదన వ్యక్తం చేయడానికే రేపు రోడ్డు మీదకి రాబోతున్నాం. అంటే వెంకయ్య నాయుడు మీకు అనుకూలంగా ఉన్నటువంటి పర్సన్, అలా కిషన్ రెడ్డి కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి పర్సన్, అనేక విషయాలు, అనేక సందర్భాల్లో మిమ్మల్ని ఎన్నో రకాలుగా మీరు ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఇప్పుడు మీరు అటాక్ చేయబోతున్నారు. వాళ్ళ నుంచి ఏంటి మీ ప్రెషర్? వెంకయ్య నాయుడు గారంటే ఆయన పట్ల మాకు ఇప్పటికీ అభిమానం ఉన్నది, ఆయన గౌరవం ఉన్నది. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వర్గీకరణ విషయాన్ని చాలా ముందుకు నడిపించే ప్రయత్నంలో మా కళ్ళ ముందు చాలా ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన పోవడంతో కొంత వర్గీకరణ అంశం అక్కడ మూలకబడ్డదన్న విషయం మాకు అర్థమవుతుంది. కాకపోతే గౌరవ్ కిషన్ రెడ్డి గారు కేంద్ర క్యాబినెట్లో ఉన్నాడు. ఇంకా ఆయన చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో వర్గీకరణ అంశాన్ని వాళ్ళ నాయకత్వం ముందు పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. మరింత చొరవ తీసుకోవాలని మాత్రం మేము కోరుతున్నాం. వర్గీకరణకు అనుకూలమే అని చెప్పి మాట్లాడడం అంటే కాదు, వర్గీకరణకు అనుకూలమని అంటున్నప్పుడు రూట్ మ్యాప్ ద్వారా ప్రకటించాలని కోరుతున్నాం. ఆ రూట్ మ్యాప్ వేసుకోవడానికి హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఉపయోగపడాలని మేము కోరుతున్నాం. అంటే మీరు గతంలో కూడా మీరు బీజేపీ కార్యాలయం దగ్గర కూడా కల్పించాలి, అపాయింట్మెంట్ కావాలని కూడా మీరు ప్రకటన చేసిల్లు, పేపర్ ప్రకటన చేసిల్లు, ఏదో వాల్ పోస్టర్ కూడా ప్రకటన చేసిల్లు. దాని ఉద్దేశం ఏంటి? అవును, మేము కల్పమంటున్నది ఎవరిని? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్గా హైదరాబాద్ ప్రచారం వచ్చినప్పుడు మరి మేము అపాయింట్మెంట్ కోరకపోయినా మమ్మల్ని తీసుకెళ్ళి వీళ్ళే కలిపారు కదా. మేము కోరకపోయినా మమ్మల్ని కలిపినప్పుడు మేము కోరుతున్నాం. అప్పుడు మాకు మాట ఇచ్చాడు కదా, వీళ్ళ ముగ్గురు సాక్షిగా, పెద్దలు వెంకయ్య నాయుడు గారి సాక్షిగా, దత్తాత్రేయ గారి సాక్షిగా, కిషన్ రెడ్డి గారి సాక్షిగా, అవును భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరాల్సిందే, నేను చేసి పెద్దాన్ని మాట ఇచ్చాడు కదా. ఆ మాట అనలేదని వీళ్ళు అంటారా? వీళ్ళు కలిపితే నేను ఆయనను కూడా అడుగుతాను కదా, మీరు అప్పుడే మాట ఇచ్చారు, ఎందుకు ఇంతవరకు అమలు చేయలేదు అని చెప్పి. మీరు పార్లమెంట్లో ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు, ఆగమేఘాలను బిల్లులు తీసుకొస్తున్నారు కదా. మా వర్గీకరణ అంశం పరిష్కరిస్తున్న మీరు 8 ఏళ్ళు ఎందుకు పరిష్కరించలేదని చెప్పి వీళ్ళ ముందు అడగడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి
ఎస్సీ వర్గీకరణ విషయంలో అనుకూలమని పదే పదే చేయడం కంటే రూట్ మ్యాప్ ద్వారా ప్రకటించమని కోరుతున్నాం. 2, ఆనాడు మేము అపాయింట్మెంట్ కోరకపోయినా మమ్మల్ని కలిపినప్పుడు ఇప్పుడు మేము అపాయింట్మెంట్ కోరుతున్నాం, కలపాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడు ఒక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రి ఆయన పక్కనే ఉన్నాడు, కలపడానికి ఆయనకు శక్తి ఉన్నది కదా, కలపమంటున్నాం. అది గుర్తు చేయడానికి కలపమంటున్నాం. 3వ విషయం, రూట్ మ్యాప్ ప్రకటించకపోయినా లేకపోతే కలపకపోయినా మా నిరసన హైదరాబాద్లో ఉంటుంది ఖచ్చితంగా. 3వ తారీఖు నాడు హైదరాబాద్, 2వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో సడక్ బంద్ పిలుపునిస్తున్నాం. 3వ తారీఖు నాడు ఖచ్చితంగా చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. మా కేంద్ర కార్యాలయమైన పార్సిగుట్ట నుంచి ఇందిరా పార్క్ వరకు నిరసన ర్యాలీ మేము ప్రదర్శిస్తాం. ఆ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము హైదరాబాద్ కమిషనర్ సోదరులు ఆనంద్ గారిని కోరుతున్నాను, బహిరంగ అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు పోయి కూడా పర్సనల్ కోరుతాను. ఒకవేళ పర్మిషన్ ఇస్తే సంతోషమే, ఇవ్వకపోయినా మా ప్రదర్శన కొనసాగుతుంది. అంటే ఇప్పుడు కూడా ముందస్తుగానే చాలా మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్బంధించినట్టు తెలుస్తున్నది, నిజమేనా? నిజమే. ఇప్పటికే తెలంగాణలో చాలామంది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో పెట్టారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. కర్ణాటకలో కూడా ఇప్పుడే అరెస్టులు మొదలవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పరిష్కారం అవుతుంది, కానీ అరెస్టులు చేసి నిర్బంధం పెడితే సమస్య పరిష్కరించినట్టు కాదు కదా. తాత్కాలికంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టి మీరు సమావేశాలు జరుపుకోగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు. కానీ ఇది మాదిగల ఆవేదన అగ్రంగా మారితే రేపు మాదిగల దగ్గరికి మీరు ఓట్ల కోసం ఎట్లా వస్తారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము అధికారం కొత్తాన్ని పగటిగాలాలుగా అంటుంది. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను కాదు, అన్ని కులాలతో పోల్చుకుంటే మెజారిటీ కులస్తులు, జనాభా గల మెజారిటీ కులస్తులు మాదిగల సమస్య పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించకుండా మీరు మోసం చేసినప్పుడు, మీ పార్టీలో మాదిగ లీడర్లకే ప్రాధాన్యత లేనప్పుడు మీకు వారి తెలంగాణలో అధికారం మొత్తాన్ని మాట్లాడడం అనేది పగటికలు అవుతుందంటే, అందువల్ల ఎస్సీ వర్గీకరణ విషయంలో రూట్ మ్యాప్ ద్వారా ప్రకటించాలి, లేదా ప్రధానమంత్రిని కలిపి మాకు అపాయింట్మెంట్ ఇప్పించి మాట్లాడించాలి, లేదా మేము నిరసన వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అంతే. ఇప్పటికే జాతీయ నాయకులు పెద్ద మొత్తంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ వారి బందోబస్తు మధ్యలో ఇలా మొత్తం టోటల్గా గచ్చిబౌలి నుంచి మొదలుకుంటూ ఉన్నటువంటి 3 కమిషన్ల పరిధిలో చాలా బందోబస్తు, కటిష్టమైన బందోబస్తు. ఆ బందోబస్తును ఏ విధంగా తాటుకోవాలనుకుంటున్నారు? ఏంటంటే ఇప్పుడు నిరసనలను ఆపాలని పోలీసుల ద్వారా ప్రయత్నం చేస్తే బందోబస్తు ఎక్కువ పెంచుకుంటారు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం చుట్టూ 10,000 మంది పోలీసులు అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నదని అర్థం కదా. ఇంకెవరి ద్వారా ఉన్నదో చెప్పండి. ఓకే, మేము నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించింది ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే కదా. అంటే ఎంఆర్పిఎస్ ఒక పిలుపుకు 10,000 మందిని పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి నెట్టబడ్డది కదా. వాళ్ళు 10,000 మంది పెట్టుకున్నా నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఇస్తే ఇందిరా పార్కులో మా నిరసన వ్యక్తం చేస్తాం. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. అట్లా నిరసన వ్యక్తం చేసుకునే హక్కు కూడా, డెమోక్రట్గా వ్యక్తం చేసుకునే హక్కు కూడా ఇవ్వకపోతే మా నిరసన రూపాలు ఇంకో రూపంగా ఇంకో చోట బయటపడుతుంది కదా. మేము మౌనంగానే ఇంటికాడ మా కార్యకర్తలు మేము కూర్చోలేము కదా. కాబట్టి మా నిరసన రూపం మా నిరసన సెగ మాత్రం వాళ్ళకు తగిలి తీరుతుంది అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఆర్పిఎస్ నుంచి ఈ కార్యాలయం నుంచి కానీ లేకపోతే ఎస్పీజీ బృందాల నుంచి పోలీసు నుంచి కానీ మీకైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? నేరుగా నా దగ్గరికి నాకు రాకపోయినా మా కార్యకర్తలకు, నాయకులకు మాత్రం రోజుకు ఒక్కొక్క నాయకుడికి, కార్యకర్తకు మినిమం 10-15 సార్లు ఫోన్లు పోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నుంచి పోతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పోతున్నాయి. ఇంకా అరెస్టులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓకే, అరెస్టులు ఆపాలని కోరడానికి వెళ్తున్నా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకోవడానికి ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కమిషన్ కోరబోతున్నా. ఇస్తే సంతోషం, స్వాగతిస్తాం. ఇవ్వకపోయినా మాది కొనసాగిస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానే అక్కడక్కడ కూడా బోర్డులు పెట్టి వ్యతిరేకం చేస్తున్నారు. అందులో భాగంగా మీరు కూడా ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళది 2 రాజకీయ పార్టీల మధ్యలో రాజకీయ యుద్ధం, మాది సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటం కదా. ఈ పోరాటానికి అన్ని పార్టీల మద్దతు అయినప్పుడు బిల్లు ఎందుకు రావట్లేదు? 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న వాళ్ళు ఎందుకు బిల్లు పెడతలేరు అనేది మాకు అధికార పార్టీ కేంద్రంతో యుద్ధం. ఇక టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో యుద్ధం జరిగేది అంతా రాజకీయ యుద్ధం, అది అందరికీ తెలిసిన విషయం. దాని జోలికి మేము వెళ్ళాం. ఎవరికి వ్యతిరేకమైన అది రాజకీయ కోణం, మాది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. నోవెటల్ హోటల్ దగ్గర మీరు ఏమైనా నిరసన తెలిపే ప్రక్రియ ఉందా? ఇప్పుడు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని మేము డిస్టర్బ్ చేయాలని మేము కోరుకోం. అదే సమయంలో మేము ఏదైనా డిస్టర్బ్ చేస్తామని చిన్న అనుమానం ఉండబట్టిగానే 10,000 మందిని ఆడ పహారా పెట్టుకున్నారు కదా. నిరసన ఎక్కడ వ్యక్తం చేసినా నిరసనే కదా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు హైదరాబాద్లో ఎక్కడ నిరసన వ్యక్తం చేసినా అది అర్థమవుతుంది కదా. కాబట్టి నిరసన వ్యక్తం చేయడానికి, మనకు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి స్థలం ఏంటిది? ఇందిరా పార్కే కదా. ఇందిరా పార్కులోనే మా ఆవేదన శాంతియుతంగా వ్యక్తం చేయాలని ప్రయత్నం చేస్తుంటాం.
పర్మిషన్ ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా జరుగుతుంది అంటున్నా నేను. 3వ తారీఖు జరిగే బహిరంగ సభ దాని ఉద్దేశం ఇవాళ ఉన్నటువంటి 10 లక్షల మందిని పిలిచి అంటున్నారు. దానికి మీ సెగ ఏ విధంగా ఉండబోతుంది అంటే నేను అదే చెప్తున్నా కదా, హైదరాబాదులో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ఇందిరా పార్క్ అనే స్థలం ఉన్నది. మేము ఎంఆర్పిఎస్ ఆఫీస్ అయిన కేంద్ర కార్యాలయం నుంచి శాంతియుతంగా ప్రదర్శన మొదలు పెడతాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతాం, పార్లమెంట్లో బిల్లు గురించి మాట్లాడాలని చెప్తాం. అంతే. ఈ 2 విషయాల్లో ప్రదర్శనకు అవకాశం ఏమని కోరబోతున్నాం కదా ఇందిరా పార్కు. కాబట్టి ఇందిరా పార్కులో చేసే నిరసన ఎవరికైనా ఎక్కడైనా అర్థమవుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి మా నిరసన ప్రదర్శన చేయకపోతే మాత్రం, ప్రదర్శనను అవకాశం ఇవ్వకపోతే మాత్రం నిరసన ఎక్కడైనా ఏ రూపంగానైనా జరుగుతుందనే విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇంకా చూశారు కదా, ఏదైతే నరేంద్ర మోడీ ప్రకటన చేయలేదు కనుక ఏదైతే ఉన్నదో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రకటన చేసిన వరకు ఇప్పటికి 10,000 మంది భారీ బందోబస్తుని ఇలా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భారీ బందోబస్తు మధ్యలో ఇలా జరుగుతుంది. ఎస్పీజీ బృందాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏదైతే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా 1కి 10 సార్లు ఫోన్ చేసి కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురేసి ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి 2వ తారీఖు ఏ విధంగా అవుతుందో, వాళ్ళకి ఏదైతే సడక్ బంద్కి సంబంధించినటువంటి విషయం ఉందో ఉన్నటువంటి మిగతా 4 రాష్ట్రాల్లో చేస్తున్నారు. అదే సంబంధించి 3వ తారీఖు అయితే శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసే అటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని మనతో మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగతో ఫేస్ టు ఫేస్